హలో అండి, బాగుండారా? నేను బాగున్నానండి. ఏం లేదండి, ఇవాళ ఈ కాలీఫ్లవర్ పువ్వు అట్లాంటిది చేస్తున్నానండి. ఈ పువ్వు పేరు నాకు నోరు తిరగదండి. ఇది కాలీఫ్లవర్ పువ్వు అంట, పువ్వు లాంటిది, పచ్చ పువ్వు అంటాను నేను. దీని పేరు నాకు రాదు. ఇవాళ ఇది కట్ చేసి ఇది కూర చేయబోతున్నాను. ఎట్ట చేస్తానో చూసి మీరు కూడా నేర్చుకోండి అండి. మీకు వచ్చులే, రాదని కాదు. నేను ఎలా చేస్తున్నానో చూసి మీరు అలాగా నేర్చుకోండి. వండుకొని తిని చూసి బాగుంటేనే చేసుకోండి అండి. ఈ రోజుల్లో రాని వాళ్ళు ఎవరు ఉన్నారు? లేదు, ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు రాని వాళ్ళు. ఇది కట్ చేసి కడుగుతానండి శుభ్రంగా. ముందు కట్ చేసి తర్వాత కడుగుతాను. 3 టమాటాలు, 4 పచ్చిమిరకాయలు, పెద్ద ఉల్లిపాయ ఒకటి. ఈ 1 కేజీ అండి. మేము కూర ఎక్కువగానే తింటాము. కేజీ ఈ పువ్వు, పచ్చ పువ్వు చేస్తున్నా. నేను ఎట్ట చేస్తున్నాను చూసి రాని వాళ్ళు నేర్చుకొని వండుకొని. రాని వాళ్ళు ఎవరు ఉండారులే అండి ఈ రోజుల్లో, అందరికి చేతవు. లేకపోతే నువ్వు ఒక రకంగా నేను ఒక రకంగా చేస్తాను కాబట్టి నేను చేసేది కూడా చేసుకొని చూసి ఎట్టుందో తిని చూడండి. వేడెక్కిందండి బాండి. నూనె వేసుకుందాము. 4 చెంచాల నూనె. ఆయిల్ మరింత పట్టిద్దండి. కేజీ పువ్వు కదా, నూనె మరింత పట్టిద్ది. నూనె వేడెక్కిందండి. ఉల్లిపాయలు వేసుకుందాము. ఉల్లిపాయలు కొద్దిగా వేగినాక పచ్చిమిరకాయలు వేసుకుందామండి. ఇదిగో పచ్చిమిరకాయలు వేస్తున్నానండి. చీలికలు చేసి 4. రెండు దెబ్బలు కరివేపాకండి. తాలింపు గింజలు ఇందాక మర్చిపోయానండి. ఆడబెట్టుకు సాకులు ఉంటాయి. చెంచా తాలింపు గింజలని అన్నీ కలిపి పెట్టుకున్నాయి. పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ కలిపి పెట్టుకున్నాయి. తాలింపు గింజలండి వరకనే వేగిపోతాయి. ఈ పచ్చిమిరకాయలు వేగేలోపు వేగిపోతాయి. వేగినాయండి. పువ్వు వేసుకుందామండి. కట్ చేసి 2-3 సార్లు కడిగి పెట్టుకున్నానండి పువ్వుని. కేజీ పువ్వు అండి. ఒక చెంచా సాల్ట్ అండి. సాలపోతే తర్వాత వేసుకుందాము. ఇప్పుడు ఉప్పు వేసాం కదా, బాగా కలుపుకుందాం. మూత పెట్టుకుందామండి. మగ్గుతుంటాయి. టమాటాలు కట్ చేసుకుందామండి. టమాటాలు అవి కొద్దిగా మగ్గుతుంటాయి. ఆలోపు ఇవి కట్ చేసుకుంటే వేయచ్చు. టమాటాలు ఏముందండి, పండు టమాటాలు బాగా మగ్గిపోతాయి. వరకుని మొద్దు ఇచ్చి చూద్దామండి. మగ్గినాయండి. టమాటాలు వేసుకుందాము. టమాటాలు వేస్తున్నామండి. బాగా కలుపుకొని మూత పెడితే బాగా మగ్గుతాయి. కొద్దిసేపు ఉండాక కారం వేసుకుందామండి. బాగా రుచిగా ఉంటుందండి కూర. మీరు ఎట్లా వండుతారో తెలవదు మరి. టమాటాలు 2 ఒకసారి కలిపితే తాలింపు వేస్తారో ఏమో.
నేనైతే ఇలాగ వేస్తా. టమాటాల నీరుకే బాగా మగ్గిపోద్దండి కూర. ఒక 10 నిమిషాలు మూత పెడదాము. పది నిమిషాలు మగ్గనిద్దామండి. చూద్దామండి ఒకసారి. మగ్గిందండి బాగా. టమాటాలో నీరు లేదండి, ఎండాకాలం వచ్చేసింది కదా, అందుకే 3 టమాటాలు వేసినా నీరు లేదు. మగ్గిందండి. కారం వేసుకుందామండి. ఇదండి 2 చెంచాలు, 3 చెంచాలు అండి. ఇది ఎక్కువ కారం ఉండదండి, సాంబార్ కారం. ఇది సాంబార్కు కారంలో అన్నీ వేసి కొట్టిస్తాం కాబట్టి కారం మంట ఉండదు. దేంట్లో దోశల్లో అయినా వేసుకొని తినవచ్చు, ఇడ్లీలైనా, ఉడుకుడికి ఇడ్లీలైనా వేసుకొని తినవచ్చు. సాంబార్ కారం అంటే ఏంటిది అనుకుంటున్నారా? చెబుతానండి తర్వాత. ఇది మెంతి పొడి అండి, ధనియాల పొడి అండి 1 చెంచా, ఐసు గింజల పొడి అండి, వేయించి పొడి పెట్టుకున్నది, పొడి చేసుకుంది. ఇవన్నీ వేసాం కానీ మసాలా కలుపుకుందాము. అన్నీ ఒకసారి ఎత్తేనే కారంతో పాటు వాటికి ముక్కలకు బాగా పట్టిద్దండి. తాలింపులో వేయకూడదు, పొడి అంత మాడిపోద్ది కాబట్టి. ఇప్పుడు సిమ్లో పెడితే మగ్గిపోద్ది వరకనే. కాసేపు 10 నిమిషాలు సిమ్లో పెడదామండి, మగ్గిద్ది. ఒక 10 నిమిషాలు ఉంటే తర్వాత చూద్దాం. సిమ్లో పెడితే మగ్గిద్ది. 10 నిమిషాలు అయిందండి, చూద్దాం కూర. అదిగండి కూర చూడు ఎట్ట మగ్గిందో బాగా. 4 చెంచాలు వేసానండి నూనె, ఇంకా సాగినట్టే ఉంది, ఇంకా కొద్దిగా పట్టిద్ది. అయినా నూనె కొద్దిగా తింటేనే మంచిది, హెల్త్కి మంచిది. టమాటాలలో నీరు కూడా లేదు, 3 టమాటాలు వేసినా కూడా. ఎండాకాలం వచ్చేసింది కదా, నీరు అంతలాగా వేసుకుంది. చూడు బాగా మగ్గింది కూర. కొద్దిగా కొబ్బరి పొడి వేసుకుందామండి 1 చెంచా. ఒకసారి కలుపుకుందాము బాగా. కొబ్బరి పొడి ఆఖరినే వేయాలండి, ఎందుకంటే అడుగు అంటుకొని మాడిపోయింది, అందుకని ఇప్పుడు వేసాము. మగ్గిపోయిందండి. నీళ్ళు వేసుకుంటే బాగుండదండి కూర. ఇంకా గుజ్జు లేదనుకుంటున్నారా? ఇది చాలండి, ఇది కలుపుకొని తినవచ్చు, బాగానే ఉంటుంది. నీళ్ళు అయితే సప్పు పడిపోద్ది. వేసుకుంటే మీరు వేసుకోండి అండి, 1 టీ గ్లాసు సరిపోతాయి, ఎక్కువ వేయబాకండి, రుచిగా ఉండదు కూర. ఇదిగండి చూడు మగ్గిపోయింది కూర. చపాతీలైనా బాగానే ఉంటుందండి కూర. మూత పెడుతున్నా, ఆపేస్తున్నా గ్యాస్. ఇందాక చెప్పలేదు కదండి, సాంబార్ కారం అని చెబుతానండా కదా, చెప్పలేదు కదా. అది దినుసులు ధనియాలండి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు అన్నీ కలిపి వేయించి మసాలా అన్నీ మిరగాయలు వేసి అన్నీ కలిపి కొట్టించుకుంటామండి. సాంబార్ కారం అంటారు దాన్ని. ఆముదం కూడా కేజీకి 200 గ్రాములు వేస్తామండి. ఆముదం వేసి బాగా చిన్న ఉల్లిపాయలు 1/4 కేజీ వేసి కేజీకి బాగా కొట్టించి ఆముదం పోసి కలిపి పెట్టుకుంటే ఒక డబ్బాకి అదే 5-6 నెలలు ఉంటుందండి. ఉడుకు అన్నంలో వేసుకొని తినవచ్చు, ఆ కారం కంతి నెయ్యి వేసుకొని, మళ్ళీ ఉడుకుడికి దోశలు వేసుకొని తినవచ్చు, బాగా రుచిగా ఉంటుందండి. ఒక్కొక్కళ్ళు గొడ్డుగారం అంటారండి దాన్ని. ఒట్టి మిరగాయలు ఉప్పేసి ఎండబెట్టి కొట్టించుకుంటారని అది గొడ్డుగారం. ఇవన్నీ దినుసులు వేసి కొట్టి పెట్టుకున్నదేమో సాంబార్ కారం అండి. ఇది దోశల్లోకైనా ఇడ్లీకైనా దినుసులు వేసి కొట్టించుకున్నాం కాబట్టి దోశల్లోకైనా ఇడ్లీకైనా బాగుంటుందండి. కంచి నెయ్యి వేసుకొని ఉడుకు ఇడ్లీలో నెయ్యిలో దోశల్లో తినవచ్చు, బాగా రుచిగా ఉంటుంది. ఏదైనా పచ్చళ్ళు పెట్టుకోవాలంటే ఒట్టి మిరగాయలు ఎండబెట్టి
దాంట్లో ఉప్పు కూడా వేయకుండా ఉట్టి మిరగాయలు ఆరబట్టించుకొని వచ్చి ఆ కారము పచ్చట్లో ఆనపకాయ పచ్చట్లో కానీ టమాటా పచ్చళ్ళు అట్ట గోంగూర పచ్చట్లో వాటిల్లో వేస్తానండి. అట్ట పట్టించుకున్నది. కొంతమంది ఇట్లా కూడా కొట్టించుకుంటారు. గొడ్డుగారం కొట్టించుకొని ఇంటికి తెచ్చుకొని దినుసులు అవన్నీ వేపుకొని మిర్చీలు వేసి ఆ కారంలో కలుపుకుంటారండి. ఎట్టయినా కారంలో వేసి కొట్టింది కలిసి కొట్టింది రుచిగా ఉంటుందండి. ఇది వేరుగా పట్టించి దాంట్లో కలుపుకున్నా కూడా ఎట్టయినా ఈ రుచి రాదండి దానికి. వీటిలో మిరగాయలలోనే బాగా మెదిగిపోద్ది కాబట్టి బాగా రుచిగా ఉంటుంది. కూర అయితే బాగుందండి. చేసుకోండి, బాగా చేసుకొని తినండి. చెప్పటం అయితే నాకైతే తెలవదు సరిగా. ఏంటిది చెప్పటం? అదే పక్కన పెళ్ళి అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు ఛానల్ని. అది నాకు నోరు తిరగట్లేదండి. పక్కన బిల్ అయితే కొట్టి మా అబ్బాయి చెప్పింది అయితే అది చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని చేసుకోండి.